గుండె నిండా గుడిగంటలు. టుడే డిసెంబర్ 18th ఎపిసోడ్. మీనా ముందు కుమిలి కుమిలి ఏడ్చిన బాలు. శృతితో మరో తలనొప్పి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో మీనా శపథం చేస్తే మామూలుగా ఉండదు. పైనుంచి ఉరుములు మెరుపులు వచ్చినట్లే ఉంటుంది. నా భర్త చేయించినప్పుడే బంగారం వేసుకుంటాను అని ఒకసారి శపథం చేసింది. నా భర్త ఇల్లు కట్టినప్పుడే ఆ ఇంట్లోకి వెళ్తున్నాను అని మరోసారి శపథం చేసింది. ఈసారి మరోసారి శపథానికి సిద్ధమైపోయింది. అయితే ఈసారి పొట్టలు చెక్కలు చేసేశాడు మన బాలు. ఇప్పుడు ఆ వివరాలతో పాటు నేటి కథనంలో ఏం జరిగిందో చూద్దాం. గుండె నిండా గుడిగంటల సీరియల్ రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. మొత్తానికి సుశీల, బాలు, మీనాల ప్లాన్ ప్రకారమే సత్యం ప్రభావితులను ఏకం చేసింది. వచ్చిన పని అయింది, నేను వెళ్తున్నా అంటుంది సుశీల. వెంటనే ప్రభావతి, అత్తయ్య ఉండండి, ఈరోజు నేనే స్వయంగా మీకు భోజనం వండి పెడతాను అంటుంది. దాంతో బాలు నవ్వుతూ, అమ్మో అందుకే భయపడి పారిపోతానంటుంది షీలా డార్లింగ్ అంటాడు. అంతా పక్కున నవ్వుతారు. ప్రభావతి కోపంగా పోరా అంటూ బాలికి ఒక్కటిస్తుంది. మొత్తానికి ఆ సీన్ చాలా కామెడీగా సాగింది. సీన్ కట్ చేస్తే సుశీల వెళ్ళిపోతుంది. బాలు డ్యూటీలో పెడతాడు. సంజు తన తల్లి బలవంతం మీద మౌనికను ఒక ఫంక్షన్కి తీసుకెళ్తాడు. అక్కడ మౌనికను చాలా అవమానిస్తుంటాడు సంజు. ఇంత కాస్ట్లీ ఫంక్షన్ ఎప్పుడు చూసుండవు, మా అమ్మ చెప్పింది కాబట్టి తీసుకొచ్చాను, ఇక్కడే ఎక్కడ ఏదో మూల ఉండు అని కారు దగ్గర చెప్పేసి వెళ్ళిపోతాడు లోపలికి. దాంతో మౌనిక చాలా బాధపడుతూ పర్స్ కారు మీదే పెట్టి నిలబడుతుంది. అయితే అదే ఫంక్షన్కి బాలు ఒక వ్యక్తిని డ్రాప్ చేయడానికి వచ్చి దూరం నుంచి మౌనికను చూస్తాడు. అయితే మౌనిక బాలుని చూడదు. తన బాధలో తన పర్సు విషయం కూడా మర్చిపోయి అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే కారు మీద నుంచి మౌనిక పర్సు కింద పడిపోవడం బాలు చూస్తాడు. ఆమె మౌనిక అంటూ పర్సు దగ్గరికి వెళ్ళి పర్సు తీసుకుని మౌనిక వెనుక పరుగు తీస్తాడు. అయితే దూరం నుంచి సంజు బాలుని చూసి వీడొచ్చాడేంటి అనుకుంటాడు. మౌనిక ఉన్న వైపుగా వెళ్ళి చాటుగా దాక్కుంటాడు. సంజు చాటుగా చూస్తున్న సంగతి మౌనిక గమనిస్తుంది. బాలు పర్స్ తీసుకొని వెళ్ళి మౌనికకి ఇస్తాడు. ఇప్పుడు కానీ మౌనిక తన అన్నయ్యతో మాట్లాడాలి, అప్పుడు ఉంటుంది అని సంజు మనసులో రగిలిపోతూ ఉంటాడు. సంజు చూస్తున్నాడని భయంతో మౌనిక బాలు చేతిలోని పర్సు లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాలు వెంట పడతాడు. నా మీద కోపమ్మ, మాట్లాడమ్మా అంటూ రిక్వెస్ట్ చేస్తుంటాడు. ఇంతలో అక్కడున్న ఒక బాడీగార్డ్ వాళ్ళ దగ్గరికి వచ్చి బాలుని ఏంటి న్యూసెన్స్ అంటాడు. తను మా చెల్లెలే, మాట్లాడుతున్నాను అంటాడు బాలు. అయితే మౌనిక అతను ఎవరో నాకు తెలియదండి, పంపించండి అనడంతో ఆ వ్యక్తి బాలు మీద చేసుకుంటాడు. బయటకి తోసిస్తాడు. మౌనిక అన్న మాటలకు బాలు గుండె ముక్కలైపోతుంది. సంజయ్ సంబరపడిపోతాడు. మౌనిక పక్కకు వెళ్ళి ఏడుస్తుంది. బాలు మాత్రం అల్లాడిపోతూ ఇంటికి బయలుదేరతాడు. సీన్ కట్ చేస్తే శృతి ఒక డబ్బింగ్ సీన్ని గుర్తు చేసుకుంటుంది. అందులో ఆమె బిడ్డని కంటూ పడిన ఆవేదనను గుర్తు చేసుకుంటుంది. బిడ్డని కనడం అంటే ఎంత బాధ, నా వల్ల కాదు, నేను పిల్లల్ని కనలేను అని ఫిక్స్ అయిపోయి రవి తన దగ్గరికి రొమాంటిక్గా రాగానే బ్రేక్స్ వేస్తుంది. నేను పిల్లల్ని కనలేను, సరోగస్కి వెళ్దాం కావాలంటే, అయితే తప్ప నేను మాత్రం పిల్లల్ని కనను అని చెప్పేస్తుంది. రవి అయోమయంలో పడతాడు. సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ శృతి వినదు. ఇక కాసేపటికి బాలు మౌనిక చేసిన గాయాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తాడు. గుమ్మం ముందే కూలబడతాడు. అది గమనించిన మీనా ఆరా తీస్తుంది. దాంతో జరిగిందంతా మీనాకు చెప్పి కుమిలి కుమిలి ఏడుస్తాడు బాలు. ఆ సీన్ చాలా ఎమోషనల్గా సాగింది. కమ్మింగ్ అప్లో బాలు ఇంటికి రాజేష్ వస్తాడు. అప్పుడే సత్యంతో బాలు, నాన్న నేను కొన్న 2వ కారుని రాజేష్కి అద్దెకి ఇస్తున్నాను, నీ చేతిలో తాళం అతనికి ఇవ్వు అంటాడు. దాంతో సత్యం తాళం రాజేష్కి ఇస్తాడు. అప్పుడు రాజేష్ బాలుతో, ఇలానే 200 కార్లు కొని పెద్ద బిజినెస్ మెన్ అయిపోవాలిరా నువ్వు అంటాడు. అక్కడే ఉన్న మనోజ్, రోహిణి మూతి తిప్పుకుంటారు. మనోజ్ అయితే పొగరుగా బిజినెస్ మ్యాన్ అంటే అంత ఈజీ ఏం కాదు అంటాడు. వెంటనే మీనా, అవును, నా నగలు తీసుకెళ్ళి అమ్ముకోవాలి అంటూ చురకలిస్తుంది. మనోజ్ అనేసరికి ప్రభావతి కోపంగా, సెకండ్ హ్యాండ్లో 2 కార్లు కొన్నంత మాత్రాన నీ మొగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా అంటుంది వెటకారంగా. దాంతో మీనా చెలరెగ్గిపోయి విజృంభిస్తూ చిటికలు వేస్తూ శపథం చేయడం మొదలు పెడుతుంది. ఏమన్నారు మళ్ళీ అనండి, ఏదో ఒకరోజు మా ఆయన ఖచ్చితంగా బిజినెస్ అంటూ మీనా మాట పూర్తి కాకుండానే, శపథం పూర్తి కాకుండానే బాలు కంగారుగా బెదిరిపోతూ ఓయ్ అంటూ మీనా చిటికలు వేసే చేతుల్ని పట్టుకొని ఆపేస్తాడు. ఆ సీన్ భలే కామెడీగా ఉంది. గతంలో ఒకసారి మీనాక్షి చెప్పాడు, అమ్మ తల్లి నీకు కోపం వస్తే శబ్దాలు చేయకు తల్లి అని. మీనా అదేం పట్టించుకోకుండా శబ్దం చేసేసరికి బాలు అలా ఆపాల్సి వచ్చిందన్నమాట.